వెల్కమ్ టు క్షణం టీవీ. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. జనంలో రాజకీయ
రణంలో లోకేష్ అన్న యువదళమై మనకై కదిలిండురో సీమాంధ్ర సైన్యమై తెలుగుదేశ సింహమై కోట్ల గొంతుకలనేకం చేయక వస్తుండురో యువతరముతో జనం చేత జయహో అనిపించన అధికార గుండెల్లో గుబులుని పుట్టించన కుళ్ళు పుట్టలు చేసి నిన్న పుట్ట సాధ్యమా మండుతున్న గోళాన్ని ముట్టుకునే సాహసమా జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే మనదని కదిలిన జన సైన్యము ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచులంత చేరి హారతులతో ప్రతి పల్లెల పలికెను నీ రాజనం దడవడు లోకేష్ అన్న దమ్ము ధైర్యం తెగువా నీకున్న బలమన్నా కటికా చీకటిలో నా వెలుగులు పంచేటంత శక్తి సామర్థ్యాల ధీరుడవు నీవన్నా సాధ ప్రజలకు నీవే ఆశా జ్యోతివి మా బతుకుల వెలుగు పంచ చిరునవ్వులాస్తివి నారా లోకేష్ అన్న ఎదురులేని కెరటము అనునిత్యం ప్రజల కొరకు చేయుడు పోరాటము జనం జనం బల బల జనం జనం రే జనం జనం జనంలో రాజకీయ రణంలో నిరుద్యోగ యువకులంతా ఒక్కటై కదిలెనో అక్రమాల కట్టుగా అన్యాయాన్ని ఎదిరించగా అధికార పార్టీని దిగ్గదీసి అడిగెనో నిలదీస్తావన్నా ఈ మాటల తూటాగా సంధిస్తావన్నా నీ దాటిని తట్టుకునే మునగాడెవడన్నా పంజా విసిరే పులిపై గర్జిస్తావన్నా ఏ కష్టం వచ్చినా అండదండగుంటివి నిరుపేద గుండెల్లో ధైర్యం నేనంటివి నారా లోకేష్ అన్న రగులుతున్న చాలన వ్యవస్థను ప్రక్షాళన చేయగా కదిలిండురా జనం జనం అరచల్ జనం 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 జనంలో రాజకీయ రణంలో నిన్ను తట్టి కొట్టి పడగొట్టేవాడు లేడురో సంక్షేమ పథంలో అభివృద్ధి బాటలో చెల్లన్న లోకేశులకు సాటి ఎవడు రారురో జననాడిని తెలుసుకున్న జననేత లోకేష్ అన్న జనబాధలు మరొక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్దపెండేకల్ నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే కార్యక్రమం. సుమారుగా 4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తార్ రోడ్డుగా మార్చడం. సాధారణంగా మన డివిజన్లో ఇక్కడ మన 3 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు, తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోడ్డే ఎంచుకున్నాము అన్న విషయాన్ని కూడా ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రోడ్డే. ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ చిన్న పెండేకలు కానీ నెట్టేకలు కానీ సాంబగలు కానీ లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్ళాల్సిన సందర్భంలో ఎక్కడ వాడు హాస్పిటల్కి వెళ్ళాలా, లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్ళాలా, పైరు తీసుకెళ్ళాలా, వెహికల్స్ పోవాలా, మనుషులు వచ్చిపోతూ ఉండాలా. పోవాలంటే కర్నూలుకు పోవాలంటే 110 కిలోమీటర్లు దాటిపోవాల్సిన, అంటే ఆదోనికి రావాలా, ఆదోని నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కిపోవాలి. ఇది చాలా భారమైన పని. అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది, కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది. అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్డు ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాగా ఈ 4 కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది. అలాగే దీనికి సుమారుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం.
అందరూ ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆదోనికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని ఈ పథకంలో వస్తాయి, కొన్ని మరో పథకంలో వస్తాయి, మరి ఇంకొన్ని మరో యాక్టివిటీలో వస్తాయి. ఎక్కడో చోట అభివృద్ధి ఆగకుండా మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆదోన్లో మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంటారు. ఒక మెయిన్ రోడ్డు టౌన్లో వాళ్ళకు పరిమితం అవుతుంది, టౌన్లో వాళ్ళకు అవసరం, అది చేస్తాం, 100% చేయాల్సిందే. టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం. అంటే ఒక గ్రామం నుంచి మండలానికి, గ్రామం నుంచి ఆదోనికి, గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలుకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి. టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాలి, పల్లెటూర్లు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పనులు మొదలైనవి. ఒక సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము ముందు పెడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత స్థిరపడుతున్నాం కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆదోని ప్రజలకు అంకితం చేస్తాం. బైక్వేర్ క్రాస్ నుండి కప్పటి వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సార్ వాహనదారులు. దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు సార్? ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా ఎందుకు పట్టించుకోవడం లేదు? దాన్ని ఇప్పుడు కపటి రోడ్డు నుంచి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. మీరు చెప్పింది 100% నిజం. ఎందుకంటే పెద్ద పెద్ద గుంతలు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామన్న మాట వాస్తవమే. అది ఇంతకుముందు డబ్బులు శాంక్షన్ అయినప్పటికి కూడా ఎవరు కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల మేము అంటే నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2-3 నెలల వరకు కూడా ఆ వాదన నడుస్తూ ఉండేది. ఎవరన్నా కాంట్రాక్టర్ వచ్చి వేయండి, డబ్బులు ఇప్పిస్తాం, మీకు ఇబ్బంది లేదు అని అనిపిస్తే ఎవరు కాంట్రాక్టర్లు రాలే. అది క్యాన్సిల్ అయిపోయింది చివరికి. ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ పెట్టినాం దానికి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఉదాహరణకు ఇది శాంక్షన్ అయినప్పటికి కూడా కాంట్రాక్టర్ రాకనే కదా ఇన్ని రోజులు పెండింగ్ పడతా. ఈరోజు మేము కాంట్రాక్టర్లకు ధైర్యాన్ని ఇస్తాను. అయ్యా మీకేమీ కాదు, మీరు పనులు చేయండి, నాణ్యతతో కూడిన పని చేయండి. నాణ్యతలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. దాని మీద 100% వాచ్ చేయడమే. ఎవరన్నా నాణ్యత లేకుండా రోడ్లు వేస్తే లేదా ఇక్కడ నిర్మాణాలు చేస్తే ఒప్పుకునేది లేదు, సమస్య వాళ్ళని స్పేర్ చేసే పరిస్థితి లేదు. మీరు కరెక్ట్గా చేయండి, మీ డబ్బులకు మేము హామీ, మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము చూసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు వస్తూ ఉన్నారు, అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే 500 కోట్లు మీరు ఎన్నికల ముందు తెచ్చి ఆదరణ అభివృద్ధి చేస్తానని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే ఆదరణ ప్రజలు మోసం చేశారని చెప్పి ఆరోపణ చేశారు. ఈ ఒక సంవత్సరంలో నేను తెచ్చినట్టు ఎన్ని కోట్లు తెచ్చానో మళ్ళీ సపరేట్గా మీకు పత్రికా సమావేశం పెట్టి నేను లెక్క చెబుతాను. మొదటి సంవత్సరంలోనే ఇన్ని కోట్ల రూపాయల పనులు నేను మొదలు పెడితే 5 ఏళ్లలో నేను చేసిన మాటకి కట్టుబడి ఉంటాను. తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు తెస్తానో ముందు చూద్దురు. కానీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు మనం ఏం చేస్తున్నాం పెడుతూ ఉంటే వాళ్ళే లెక్కలు వేసుకుంటారు. ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు కష్టపడతా ఉన్నారు, ఎవరు ఇంట్లో కూర్చొని కబుర్లు చెబుతున్నారు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇబ్బంది ఏమి లేదు.